శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 1 మార్చ్ నుంచి 7 మార్చ్ వరకు గల కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. వక్రించిన గురువు గారు మిథున రాశిలో, అలాగే చంద్రుడు కర్కాటక రాశిలో, కేతువు గారు సింహ రాశిలో, రవి శుక్ర కుజ రాహు బుధ 5 గ్రహాల యొక్క కలయిక కుంభరాశిలో, శని గారి యొక్క స్థితి సంచారము మీనరాశిలో జరుగుతూ ఉండగా వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శుక్రాచార్యుల వారు మీనరాశిలోకి వెళ్ళిపోయి ఉచ్చ పొందారు. ఇక కుజ రాహు రవి బుధ ఈ 4 గ్రహాలు కుంభరాశిలోనే సంచరిస్తూ ఉన్నాయి. చంద్రుని యొక్క స్థితి సంచారము తులారాశిలో సంచరిస్తూ ఉంది. గ్రహ సమ్మేళనాల విషయానికి వస్తే మనకి వారాంతంలో శుక్రాచార్యుల వారు శనితో కలిసి ఉన్నారు. కానీ వారం ప్రారంభంలో 5 గ్రహాల కలయిక అంటే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉంది. ఈ పంచగ్రహ కూటమి వల్ల కొన్ని రాసుల వాళ్ళకి కొంచెం బాగుంటుంది, అన్ని రాసుల వాళ్ళకి బాగుంటుంది అని చెప్పడానికి అయితే లేదు. ఇది కొంచెం ఇబ్బందికరమైనటువంటి గ్రహస్థితే ఈసారి. ఎందువల్ల శుక్రాచార్యుల వారు రాహుతో ఉన్నారు, కుజుడు రాహుతో ఉన్నారు, రవి రాహుతో ఉన్నారు, బుధుడు కూడా రాహుతో ఉన్నారు. అంటే ఈ రాహుతో ఇన్ని గ్రహాలు కలవడం అనేది అవడానికి అది పంచగ్రహ కూటమి అయినప్పటికీ కూడా చర్మానికి సంబంధించిన ఇబ్బందులు, రక్తానికి సంబంధించిన ఇబ్బందులు, అలాగే వైవాహిక జీవితంలో ఇబ్బందులు, వివాహేతర సంబంధాలలో ఇబ్బందులు, సర్పదోషానికి సంబంధించిన ఇబ్బందులు, పితృవంశ దోషానికి సంబంధించిన ఇబ్బందులు, ఇన్ని రకాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఇన్ని రకాలు ఉన్నాయి కదండి, మరి అన్ని పనిచేస్తాయా మనిషి మీద అంటే, ఎవరి జన్మ జాతకంలో అయితే శుక్ర రాహువుల కలయిక లేదా దృష్టి, రవి రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి, కుజరాహుల యొక్క కలయిక లేదా దృష్టి, బుధ రాహువుల యొక్క కలయిక లేదా దృష్టి జరుగుతూ ఉన్నదో వాళ్ళు పరిహారాలు చేసుకుని ఉంటారు. ఈసరికే చేసుకుని ఉంటారు చాలా మంది. అలా చేసుకుని ఉన్న వాళ్ళు స్తోత్రపారాయణాలు చదవాలి. ఇప్పటి వరకు ఏ పరిహారాలు చేసుకోని వాళ్ళు ఇప్పుడు పరిహారాలు చేసుకుంటూ ఈ పరిహారాలు చదవండి, పఠించండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. పితృవంశ దోషాలు కానీ, సర్పదోషం కానీ, ఈ శుక్రరాహువుల కలయికకి సంబంధించిన దోషం కానీ, ఈ బుధరాహువులు కానీ, ఇక బుధరాహువులు అయితే చెప్పనే అక్కర్లేదు. నపుంసకత్వం అని చెప్పి ఒక పదాన్ని మనం చెప్తూ ఉంటాం. శరీరానికి సామర్థ్యం లేకపోయినట్లయితే, బలం లేకపోయినట్టయితే దాన్ని మనము ఆ పదంతో వాడుతూ ఉంటాము. ఈ బుధరాహుల కలయిక అలాంటి స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే శుక్రరాహుల కలయిక కూడా అంతే. వైవాహిక జీవితంలో ఏమాత్రం భార్యాభర్తల మధ్య సంతృప్తి ఉండదు, అన్యోన్యత కూడా ఉండకుండా ఉండడానికి అవకాశం ఉంది. అలాగే ఈ కుజ శుక్ర కలయిక కూడా వివాహేతర సంబంధాలని సూచిస్తూ ఉంటుంది. ఇది కూడా మనిషి మీద ఒక విధమైనటువంటి ఏవగింపు కలిగేటట్టుగా, అంటే అన్యోన్యంగా ఉన్నవాళ్ళు ఆ అన్యోన్యతని వదిలేసి ఇలాంటి వాళ్ళతోనా మనం అన్యోన్యంగా ఉండేది అనిపించే విధంగా, అట్లాంటి ఏవగింపు కలిగే విధంగా కొన్ని సంఘటనలు వీళ్ళ కళ్ళకు కనిపిస్తాయి. అవి నిజమా, తాత్కాలికంగా అలా సృష్టించబడ్డాయా, లేకపోతే ఎవరన్నా నాటకీయంగా అలా మన ముందర నటన చేస్తున్నారా అనేది గ్రహింపు ఉండదు. అలాంటి పరిస్థితి ఎన్నైనా కనిపిస్తాయి, ఒకటి కాదు, అన్ని రకాలుగాను. తప్పనిసరిగా పరిహారాలు చేసుకోండి. పరిహారాలు జన్మజాతకాన్ని బట్టి కూడా చూసుకుని ఆ గాఢత ఎంత ఉంది అనేది చేసుకోవాలి. మనము గోచారం ప్రకారం అయితే తప్పనిసరిగా ఈ నవగ్రహ స్తోత్ర పారాయణాలు చేసుకోండి. నవగ్రహాలకి సంబంధించి హోమం చేసుకోండి. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అలాగే వారాంతంలో శుక్ర శని గారులు కలుస్తున్నారు. ఇది కూడా అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితి కాదు. అపోహలు పెరగడానికి, అన్యోన్యత తగ్గడానికి చాలా వరకు దోహదపడుతుంది. ఇది కూడా ఇలాంటిదే, శుక్ర రాహువుల లేదా శుక్ర కుజుల కలయిక లాంటిదే. కాబట్టి ఈ శుక్ర శని సంచార దోషం కూడా అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. స్తోత్ర పారాయణాలు తప్పనిసరిగా చేయండి. ఇక దృష్టి విషయాలకు వస్తే, గురువు గారి నవమ దృష్టి మాత్రమే కుంభరాశి మీద పడుతోంది తప్ప మిగతా శని గారి దృష్టి రాసుల మీదే తప్ప రాసుల్లో గ్రహాలు లేవు కాబట్టి లేదు. గురువు గారి యొక్క దృష్టి కూడా అంతే. 5వ దృష్టి రాసులు లేవు, 7వ దృష్టి రాసులు లేవు. ఒక 9వ దృష్టి మాత్రమే రాసుల మీద ఉంది, కుంభరాశి మీద.
అంటే మీరు ఇప్పుడు చెప్పుకున్నటువంటి పరిహారాలన్నీ చేసుకుంటే చాలా వరకు మీరు ఉపశమనం పొందుతారు అనేది ఇక్కడ మనకి చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఏ ఉపశమనం జరగకపోతే కొంచెం ఇబ్బందులు ఉండడానికి అవకాశం ఉంది అని చెప్పి ఇక్కడ మనం గ్రహించుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచన. అలాగే కుజుని యొక్క దృష్టి, 4వ దృష్టి ఏ గ్రహాలు లేవు, 7వ దృష్టి కేతువు మీద ఉంది, మళ్ళీ 8వ దృష్టి ఏమి లేదు. ఈ కేతువు మీద ఉండడం ఆధ్యాత్మిక చింతనని బాగా పెంచుతుంది. అలాగే గురువు గారి యొక్క 9వ దృష్టి కూడా ఈ గ్రహాల మీద ఉంటున్న కారణం చేత దైవభక్తి బాగా పెరుగుతుంది. అందుకనే మీరు ఏ పరిహారం చేసుకున్నా కూడా చక్కగా ఆ పరిహారము ఆ దోషానికి పరిహరింపబడి మీకు అనుకూలమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంది. అందుకు ఈ గురువు దృష్టి ఎలా తోడ్పడుతుందో కుజుని యొక్క దృష్టి కేతువు మీద పడుతూ కూడా అలాగే తోడ్పడుతోంది అని చెప్పి తెలియజేస్తున్నాను. సర్వస్య శరణాగతి పొందండి, ఇష్ట దైవాన్ని ప్రార్థించండి, దైవభక్తి మిమ్మల్ని చాలా బాగా కాపాడుతుంది అని తెలియచేయడానికి ఈ వారం గ్రహస్థితులు చాలా ఉన్నాయి. ఎటువంటి సమస్యలకైనా చక్కటి పరిష్కారాలు ఉన్నాయి. ఆ పరిష్కారాలు పాటించండి, పరిహారాలు చేసుకోండి. ఇక సంతోష జీవనాన్ని ప్రారంభిస్తూ ముందరికి తీసుకుని వెళ్ళండి. ఇప్పుడు రాసుల్లోకి వెళ్దాము. మకర రాశి వారికి ఈ వారం రోజుల కాలంలోనూ గ్రహస్థితులు ఎలా ఉన్నాయని పరిశీలన చేసినట్టయితే ఇక్కడ చూడండి, ద్వితీయ స్థానంలో శుక్రుడు బాగున్నారు, బుధుడు బాగున్నారు, తృతీయంలో శనిగారు బాగున్నారు, సప్తమంలో చంద్రుడు బాగున్నారు. వెరసి 4 గ్రహాల యొక్క ఉనికి చాలా బాగుంది అని చెప్పి తెలియజెప్పచ్చు. అయితే నేను మొట్టమొదటి చెప్పినట్టుగానే ఈ శుక్ర రాహుల కలయిక, కుజ రాహు కలయిక, బుధ రాహు కలయిక, ఈ రాహుతో కలిసినటువంటి ఈ గ్రహాల కలయికలు అంత పూర్తిగా అనుకూలతలని ఇవ్వడం లేదు. ముఖ్యంగా వివాహ జీవితంలో, అలాగే వివాహేతర బంధాల విషయంలో, వాక్కు విషయంలో మాట్లాడే మాటలు అతి జాగ్రత్తగా ఉండాలి తప్ప రోజు మనం ఇవి మాట్లాడుతున్నవే కదా అనుకుని మాట్లాడకూడదు. అలాగే ఎవరైనా నిందలు మీ మీద వేస్తున్నారా అంటే కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. వీరు వేసే నిందలు నిజం అని చెప్పి నిరూపించుకోవాలా? ఇప్పుడు ఈ నిందలు ఇవే నిజం అని చెప్పి అందరూ నమ్ముతారని మీరేం బాధపడక్కర్లా. నిజం నిలకడ మీద తెలిసి మీ నిందలు అవి అపనిందలు అయిపోతాయి అని చెప్పి అర్థమయ్యే రోజు కోసం వేచి ఉండండి. ఇది చెప్పదగినటువంటి సూచన. స్థిర చరాస్తుల సంపదలు పెరగడం కోసం మీరు ఎంతో కష్టపడుతూ ఉన్నారు ఇప్పటికే. అయితే ఆ కష్టాన్ని ఇంకా కొనసాగించవలసిందే. అలాగే మాతృవర్గ రీత్యా కొంచెం మీకు ధన సహాయం లభించడానికి అవకాశం ఉంది. అన్నదమ్ముల సహాయ సహకారాలు లభించడానికి అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య కొంచెం సహకారం పెరగడానికి అవకాశం ఉంది. మిగతా అన్ని విషయాలలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అధిక జాగ్రత్తలు. ఈ పితృవంశ దోషం కానీ, సర్పదోషం కానీ ఇవన్నీ కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. వీలైతే పుట్టలో కూడా పాలు పోయండి. ఇది కూడా చాలా చాలా చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. అలాగే వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ తృతీయ స్థానంలోకి శుక్రాచార్యుల వారు వెళ్ళి అంతగా అనుకూల ఫలితాలని ఇవ్వబోవడం లేదు. అలాగే దశమ స్థానంలోకి చంద్రుడు వచ్చారు, చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తారు. సమర్థతని సూచిస్తూ ఉంటారు. కాబట్టి సమర్థవంతంగా మీ ఉద్యోగ వ్యాపార కార్యకలాపాలు చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి ఇది చాలా ఆత్మసంతృప్తిని ఇస్తుంది మీకు అని చెప్పి తెలియజెప్పగలను. చెప్పినటువంటి పరిహారాలు ఏవైతే స్తోత్ర పారాయణాలు చేసుకోమని చెప్పానో అవన్నీ కూడా చేసుకోండి. అశ్రద్ధ చెయ్యవద్దు. గురు బలాన్ని పెంచుకోండి. శివారాధన చెయ్యండి. మనస్సంతృప్తిగా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. అభివృద్ధిలోకి వస్తారు. ఈ మకర రాశి వారికి ద్వితీయ స్థానంలోనే పంచగ్రహ కూటమి ఏర్పడి ఉన్నది. ఇది అంత పూర్తిగా అనుకూల ఫలితాలను ఇచ్చేటటువంటి గ్రహస్థితులు కావు. 5 గ్రహాల కలయిక ఇక్కడ ఎప్పుడైతే రాహు ఉండి కేతు యొక్క దృష్టిలో ఉన్నారో కుటుంబ జీవితంలో అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. ఐకమత్యం తక్కువగా ఉంటుంది, అన్యోన్యత తక్కువగా ఉంటుంది, ధనం ఎక్కువగా ఖర్చు అయ్యే పరిస్థితి కనిపిస్తోంది. అలాగే కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి కాస్త ధనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సి వచ్చేటటువంటి పరిస్థితి రావచ్చు. అది ఏ రూపమైనా అవ్వచ్చు. చదువు కోసం ఎక్కువ ఖర్చు పెట్టచ్చు, లేదా ఉద్యోగం కోసం ఎక్కువ, లేదా ఆరోగ్యం కోసం ఎక్కువ, ఏదో ఒక రూపకంగా ధనం ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కనిపిస్తూ ఉండొచ్చు. ఇది మీ మానసిక వేదనకి కారణం అవ్వచ్చు. ఇప్పుడు అంత ధనం ఎక్కడ తెచ్చి పెడతాము అని చెప్పి మీకు కొంచెం వేదన కలిగే పరిస్థితి కూడా కనిపిస్తోంది. అయితే ఎవరి సహకారం ఉన్నా ఎవరి సహకారం లేకపోయినా
మీ విల్ పవర్ ని బాగా పెంచుకుంటారు. తృతీయ స్థానంలో శని గారు ఇచ్చే అతి గొప్ప సంపద ఇదే, కాబట్టి దాన్ని మీరు ఉపయోగించుకుంటారు. మీ సంసార జీవితంలో లేదా కుటుంబ జీవితంలో అందరినీ, ప్రతి ఒక్కరిని కూడా సంతృప్తిగా చూసుకుంటూ ముందరికి వెళ్తారు అని కూడా తెలియచేస్తూ ఉన్నాను. ఈ ఖర్చులు ఎక్కువ అవడం తక్కువ అవడం అనేది అప్పుడప్పుడే జరుగుతూ ఉంటుంది తప్ప ఎప్పుడూ జరగదు. ఏలినాటి శని జరుగుతోంది కాబట్టి ఈ శని గారికి తైలాభిషేకం చేయించండి. ప్రశాంత జీవితంతో ఉండండి. శుభం.